ఒక అడవిలో కుందేలు మేక స్నేహితులుగా ఉండేవి. వాటిని ఒక నక్క ఎప్పుడూ గమనిస్తూ ఉండేది. ఒకరోజు నక్క మేక కుందేలు దగ్గరకొచ్చి, మీ ఇద్దరు స్నేహం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నాకు మీతో స్నేహం చేయాలనుంది. మీరిద్దరూ నాతో స్నేహం చేస్తారా? నువ్వు అసలే జిత్తులు మారి నక్కవు. నీకు మాకు స్నేహం కుదరదులే అని వెళ్ళిపోతాయి కుందేలు మేక. కానీ నక్క వాటిని వదిలిపెట్టకుండా రోజు వచ్చి తనతో స్నేహం చేయమని బ్రతిమలాడుతూ ఉండేది. ఎప్పటిలాగానే ఒకరోజు నక్క మేక కుందేలు దగ్గరకొచ్చి, మిత్రులారా, నేను మీతో స్నేహం చేయాలంటే ఏం చేయాలో చెప్పండి అంటుంది నక్క. నక్కను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో మేక, నువ్వు మాతో స్నేహం చేయాలంటే మాంసాహారం మానేయాలి. నువ్వు మానేస్తావా? ఓ సంతే కదా, తప్పకుండా మానేస్తాను. సరే నక్క బావా, ఇక నుండి నీతో స్నేహం చేస్తాంలే అంటాయి కుందేలు మేక. అప్పటి నుండి అవి మూడు ఎక్కడికెళ్ళినా కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. క్రమంగా నక్క కుందేలు మేకల ఇంటికి రావటం మొదలు పెడుతుంది. కుందేలు బిడ్డను చూసిన నక్క, మీ బిడ్డ చాలా అందంగా ఉంది మిత్రమా అంటుండేది. ఒకరోజు మేక కుందేలు నక్క ఇంటికి వెళ్తాయి. బయటకు వెళ్దాం రా మిత్రమా. నాకు ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు మిత్రులారా, నేను రేపు వస్తాను, మీరు వెళ్ళండి అని నక్క అనటంతో సరేనని చెప్పి వెళ్ళిపోతాయి. అవి ఎప్పట్లాగా ఆహారం కోసం అడవిలో తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చి చూసిన వాటికి కుందేలు పిల్ల కనిపించకపోవడంతో అవి కంగారు పడతాయి. అడవిలో అంతా వెతకటం మొదలు పెడతాయి. కానీ కుందేలు పిల్ల ఎక్కడా కనిపించకపోవడంతో అవి రెండు ఒక చెట్టు క్రింద నిలబడి దిగులుగా మాట్లాడుకుంటూ ఉండటం చెట్టు మీద ఉన్న ఒక పావురం చూస్తుంది. అది వెంటనే వాటితో, మీరు మాట్లాడుకుంటున్నది కుందేలు పిల్ల గురించే కదా? ఇందాక నేను అడవిలో నుండి వస్తుంటే ఒక నక్క కుందేలు పిల్లను చంపి తింటుంటే చూశాను. బహుశా అది మీ బిడ్డనేమో ఆలోచించండి అంటూ నక్క ఏ రంగులో ఉండేది ఆనవాలు చెబుతుంది పావురం. దాంతో మేక కుందేలుకు విషయం మొత్తం అర్థమైపోతుంది. అంటే ఆ నక్క ఆరోగ్యం బాగాలేదని చెప్పి మన ఇంటి నుండి నీ బిడ్డను వేరే చోటుకు తీసుకువెళ్లి చంపి తినదన్నమాట. అవును మిత్రమా, సందేహం లేదు. అయితే ఇప్పుడు వెళ్ళి ఆ జిత్తులు మారి నక్కను అడుగుదాం పద. ఇప్పుడు మనం వెళ్ళి అడిగినా అది నిజం చెప్పదు మిత్రమా, కాబట్టి మనకేం తెలియనట్లే ఉందాం. దాని సంగతి ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది కుందేలు. మరుసటి రోజు నక్క ఏమీ తెలియనట్లే కుందేలు మేకల ఇంటికి వస్తుంది. దిగులుగా ఉన్న కుందేలును మేకను చూసి ఏం జరిగిందని అడుగుతుంది నక్క. నా బిడ్డ నిన్నటి నుండి కనిపించడం లేదు నక్క బావా. అయ్యో అలాగా, చాలా ముద్దుగా ఉండేది నీ బిడ్డ అంటూ బాధ నటిస్తుంది నక్క. ఒకరోజు కుందేలు ఒక్కటే వస్తుండగా నక్క ఒక చోట నిలబడి ఉంటుంది. అది చూసిన కుందేలు, ఏంటి నక్క బావా, ఒక్కడే ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ దారిని వస్తుంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నది మిత్రమా, అందుకే నడవలేక ఇక్కడ కూర్చొని ఉన్నాను. అయ్యో అలాగా, నేను తీస్తాను అంటూ తన పదునైన పండ్లతో నక్క కాల్లోని ముళ్ళును తీస్తుంది కుందేలు. అప్పుడే నక్కకు ఒక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు కుందేలు మేక అడవిలోకి బయలుదేరతాయి. మేక కుందేలుతో, మిత్రమా, నేను వెళ్లి నది దగ్గర ఉంటాను. నువ్వు నక్కను వెంట పెట్టుకుని అక్కడికి రా అంటూ వెళ్ళిపోతుంది మేక. కుందేలు కొంత దూరం వెళ్లేసరికి నక్క అంత ముందు రోజులాగానే బాధపడుతూ కనిపించడంతో, మళ్ళీ ఏమైంది నక్క బావా? ఈ మాయదారి ముళ్ళు నా వెంట పడ్డాయి మిత్రమా, మళ్ళీ ఈ రోజు నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నది, కాస్త తీస్తావా అంటుంది నక్క. ముళ్ళు తీయటం కోసం కుందేలు వంగగానే దాన్ని చంపి తినాలని నక్క ఆలోచన. నక్క కుట్రను గమనించిన కుందేలు, అయ్యో అలాగా మిత్రమా, నాకు చాలా దాహంగా ఉంది, కాస్త ఓపిక చేసుకుని నది దాకా నడిచిరా, నేను నీళ్లు తాగి నీ కాళ్ళ ముళ్ళు తీస్తాను. అలాగే మిత్రమా, ఈ బాధ భరిస్తూ ఎలాగోలా వస్తాలే అంటూ కుందేలు వెంట నది దగ్గరికి వస్తుంది నక్క. నది దగ్గరికి రాగానే, నువ్వెక్కడే ఉండు మిత్రమా, నేను నీళ్లు తాగి వస్తాను అని కుందేలు అంటుండగానే మేక వేగంగా వచ్చి నక్కను తన బలమైన కొమ్ములతో పడవటంతో నక్క ఎగిరి నీళ్లలో పడి కొట్టుకుపోతుంది. దాంతో తన బిడ్డను చంపిన దుష్ట నక్క కొట్టుకుపోయిన వైపు చూస్తూ సంతోషిస్తుంది కుందేలు. తరువాత నక్క పేడ వదిలిపోయిందనుకుని సంతోషిస్తూ తమ ఇంటికి బయలుదేరి వెళ్తాయి కుందేలు మేక. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.